హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వీక్షించడానికి, సందర్శించడానికి అమెరికా నుండి బిల్ గేట్స్ అయితే వచ్చారు. తన పాత స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి దాదాపు 30 ఏళ్ళ తన ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ని అయితే కొనియాడారు. అసలు బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అతను కొత్త పెట్టుబడులు ఏమైనా తీసుకొస్తున్నారా, లేకపోతే ఈ యువతకి ఉపాధి హామీలు ఏమైనా ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ని రూపాన్ని మార్చడానికి ఏమైనా వచ్చారా అనే దాని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి అయితే మేము వచ్చేసాం. అసలు ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ గారు ఈసారి మైక్రోసాఫ్ట్ అధినేతగా అయితే రాలేదు, డేటా ఫౌండేషన్ చైర్మన్గా వచ్చారు. అదే గేట్స్ ఫౌండేషన్ డేటా చైర్మన్గా అయితే మాత్రమే వచ్చారు. ఆయనతో పాటు అతనితో ఉన్న పార్ట్నర్ అయిన టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్, టాటా గ్రూప్ ఆఫ్ సిఇఓతో కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అయితే ఆయన వచ్చి వీక్షించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ని కొనియాడుతూ, అలాగే అతని యొక్క ఏ టెక్నాలజీని కొత్తగా పరిచయం చేస్తూ ఈసారి ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ని ఏ విధమైన రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి నాంది చేకూర్చాలో అతను బిల్ గేట్స్ గారు అయితే ఈరోజు పునాది వేసి వెళ్ళారు. అయితే పెట్టుబడులు తేలేదని మాత్రం బాధపడద్దు. దాదాపుగా బిల్ గేట్స్ గారు వచ్చారు అంటే ఆటోమేటిక్గా పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే దేశాల నుంచో ఖచ్చితంగా కొత్త కొత్త కంపెనీలు అయితే మాత్రం మనకి పెట్టుబడులుగా వస్తాయని నేను అనుకుంటున్నాను, ఆకాంక్షిస్తున్నాను, అలాగే ఆనందపడుతున్నాను. అయితే బిల్ గేట్స్ గారి రాక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ టెక్నాలజీతో కొత్త ఒరవడిని అయితే సృష్టించబోతున్నారు. అదే ఆర్టీజీసీ. అంటే మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని కొంచెం లోతుగా పరిశీలించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హెల్త్ కార్డులో ఒక కొత్త టెక్నాలజీని అయితే ఆయన కలిపి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ హెల్త్ కార్డులు ఏంటి అనే దాని మీద మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాకి ఏ రోగం వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా, వాళ్ళు ఆ హెల్త్ ఇష్యూస్తో పాటు బాధపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ మీద వాళ్ళకి పూర్తి సమాచారం లేనప్పుడు, అంటే ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నా, సిటీ స్కాన్ తీయించుకున్నా, లేకపోతే ఇంకేదైనా టెస్టులు చేయించుకున్నా, ఆ టెస్టులు ఏమైనా మిస్ అయితే ఆ టెస్టులను అయితే పసిగడుతుంది. అతను హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేయించుకున్నాడో దాని మీద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే, తన ఫోన్ నెంబర్ ద్వారానో లేకపోతే తన ఆధార్ కార్డు ద్వారానో రిజిస్ట్రేషన్ అయితే ఆ డేటా అంతా కూడా ఆ టెక్నాలజీ తీసి ఈరోజు అతను ఒక హాస్పిటలైజేషన్ అయినప్పుడు తన డాక్టర్ ముందు ఈ హెల్త్ కార్డు ఇదంతా కూడా ప్రివ్యూ చూపించబోతుంది. దీనివల్ల అతని యొక్క ప్రాబ్లం క్లియర్గా ఈరోజు డాక్టర్ తెలియబోతుంది. దానివల్ల అతనికి ట్రీట్మెంట్ చేయడం సుముఖంగా అవుతుంది. ఇది ఒక కొత్త ఒరవడి, లేకపోతే కొత్త పరిణామం. ఇది ఒక మంచి తరుణం అని నేను అనుకుంటున్నాను. దీనివల్ల చాలామంది ఈ హాస్పిటలైజేషన్ అవుతున్న ఈ రోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దాంతో సిమిలారిటీగా లేకపోతే సైడ్ ఎఫెక్ట్గా వచ్చిన హెల్త్ ఇష్యూని వాళ్ళు కనుమరుగు చేసుకుంటున్నారు, లేకపోతే మర్చిపోతున్నారు. దానివల్ల ఒక రకమైన ట్రీట్మెంట్ జరగడం వల్ల వాళ్ళ ట్రీట్మెంట్కి ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు, లేకపోతే చనిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని మార్చడానికి ఈ విషయం టెక్నాలజీ అనేది మంచి తరుణంగా ఉపయోగపడుతుంది. దానివల్ల చాలామంది పేషెంట్స్ యొక్క కొత్త భవిష్యత్తుకి రూపకల్పన జరుగుతుంది, మంచి నాందికైతే పురోగమించబోతుంది. ఇలాంటి తిరుగు పదాలతో నేను మీకు చెప్పాలి అనుకుని ఈ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే ఇది బిల్ గేట్స్ గారే వచ్చి చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ ఇండియా కూడా రాబోతుంది. దానివల్ల మన ఇండియాలో రాబోయే ఒక 10 ఏళ్లలో టెక్నాలజీ మనకి హాస్పిటలైజేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అయితే చాలా వరకు దర్చుకోబోతుంది. దానివల్ల మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ, లేకపోతే ఇంకొక హెల్త్ ఇష్యూస్లో వచ్చే ఇన్సూరెన్స్లు కానీ మనకి ఈజీగా బెనిఫిట్ అయ్యేలాగా మాత్రం టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది బిల్ గేట్స్ గారి రాక యొక్క ముఖ్య ఉద్దేశం. అతను గేట్స్ డేటా ఫౌండేషన్ ద్వారా మనకి అందించబోయే హెల్త్ కార్డ్స్ వల్ల వచ్చే ఉపయోగాలు. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అని కోరుకుంటూ, ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోలు, ఇటువంటి కంటెంట్ మీకు ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. నా ఫాలోవర్స్ కనుక ప్లీజ్ ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు.